చూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడేంటి ఇట్లాను. ఓకే 1 2 3 హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయుధి వ్లాగ్స్. నేను మీ అశ్విని. ఇదైతే తాతయ్య వాళ్ళ షష్ఠపూర్తి వీడియో అండి. తమ్నైల్లో ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. కానీ వీడియో స్టార్టింగ్లో తనికెళ్ళభరణి గారి చెల్లి పెళ్లి డైలాగ్స్ ఎందుకు యాడ్ చేశానో అర్థం కావట్లేదు కదా. ఆ తనికెళ్ళభరణి గారు వీడియోలో చెల్లికి ఎలా అయితే మళ్ళీ 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 పెళ్లి చేశారు, అలాగే మా తాతయ్యకి కూడా 3 సార్లు షష్ఠపూర్తి జరిగిందండి. అందులో ఫస్ట్ షష్ఠపూర్తి సత్తుపల్లిలో మా డాడీ చేశారు. మా డాడీకి చిన్న ఫంక్షన్కి అమ్మమ్మ తాతయ్య వచ్చారనమాట సత్తుపల్లి గుడివాడ నుంచి. వచ్చినప్పుడు మా డాడీకి ఎందుకు ఆలోచన వచ్చింది, తాతయ్యకి ఆల్రెడీ 60 ఇయర్స్ దాటిపోయినాయి కదా, షష్ఠపూర్తి జరగలేదని. మా డాడీకి వన్స్ ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని వెంటనే అమల్లో పెట్టేస్తారు. తాతయ్య వాళ్ళు వెళ్ళిపోకముందే ఇంటికి అంతటికి కూడా లైటింగ్స్ తో డెకరేషన్ చేయించి, లోపలంతా కూడా సింపుల్ గా బెలూన్ డెకరేషన్ అది చేయించేసి పూలదండలును కేక్ తీసుకొచ్చారనమాట. మాకు కూడా షష్ఠపూర్తి చేయటం ఫస్ట్ టైం అండి. సో తీసుకొచ్చిన వాటిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య చక్కగా హ్యాపీగా హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ షష్ఠపూర్తి అయితే జరిగింది. ఆ షష్ఠపూర్తికి సంబంధించిన వీడియో అంతా కూడా ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ 3 షష్ఠపూర్తులకి సంబంధించిన వీడియోలు మొత్తం కూడా ఒకే వీడియోలో రావాలన్నది మా తాతయ్య కోరిక అండి. సో ఇవన్నిటిని కూడా ఒకే వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా నా వీడియోస్ అన్ని మీ దాకా వచ్చేస్తాయి. మరి షష్ఠపూర్తిని కంటిన్యూ చేసేద్దామా? కూచుని చెరిగే చేటి కురులపై తుమ్మెదలాడే ఓలాలా, తుందిరిదంటే నాటి గలుకే గాజులు పాడే ఓలాలా, గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా, ఎట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏలాలా, గగనా
ఆరు తరముల నాటి ఓ పట్టే మంచం తొలి రాత్రి మలి రాత్రి తొంగళ్ళ రాత్రి ఆ మంచమే పెంచే మీ తాత వంశం 60 ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి 20 ఏళ్ల వాడు మీ రాముడైతే 16 ఏళ్ల పడుచు మా జానకమ్మ నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ ఆనందమానందమాయనే మా తాతయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా నానమ్మ పెళ్లి కూతురాయనే కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోహింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. ఇక్కడైతే మా జర్నీ గుడివాడకి స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకు అనుకుంటున్నారా, గుడివాడలో మళ్ళీ రెండోసారి మా అమ్మమ్మకి తాతయ్యకి షష్ఠి పూర్తి అనమాట. సో దానికోసం అయితే ఇలా ఎర్లీ మార్నింగే మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఈ జర్నీలోనే మధ్యలో మా వారణాసిలో ఒక చిన్న సంతకం చేసుకుని హాస్పిటల్లో అటెండ్ అవుతాను. అక్కడి నుంచి అయితే మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసేసాము. షష్ఠి పూర్తి పూర్తయిపోయింది కదా, మళ్ళీ రెండోసారి షష్ఠి పూర్తి ఎందుకా అని డౌట్ మీకు రావచ్చండి. అది ఎందుకంటే ఇంకెందుకండి, మా తాతయ్య బలవంతం. ఆయనకు ఒక రకమైన పిచ్ అనమాట, ఫోటోలు వీడియోలు ఫంక్షన్స్ అంటే. ఆల్రెడీ సత్తుపల్లిలో సింపుల్గానే షష్ఠి పూర్తి అయితే ఎంత బాగుందంటే, అందరు ఫ్యామిలీని ఫ్రెండ్స్ని పిలుచుకొని గ్రాండ్గా చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అని ఆలోచన ఆయన మెదడులో వచ్చింది. వెంటనే మా అమ్మమ్మని బలవంతంగా ఇష్టం లేకపోయినా ఫంక్షన్కి ఒప్పించి మా మామయ్యల సహకారంతో ఫంక్షన్ చేసేసుకున్నాడు అనమాట. ఆ ఫంక్షన్కి ఇన్విటేషన్ రావడంతో ఇలా మేమైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అవటం ఏంటి, ఆల్రెడీ గుడివాడ కూడా వచ్చేసాము. ఇది గుడివాడ ఎంట్రన్స్లో ఉన్నాము. వెళ్ళగానే చకచక నేను రెడీ అయిపోయి మళ్ళీ అమ్మమ్మని రెడీ చేయాలన్నమాట. ఇక్కడైతే నేను రెడీ అయిపోయిన తర్వాత ఇలా అమ్మమ్మని రెడీ చేస్తున్నాను. ఇందులో నాకు ఇష్టమైన పార్ట్ ఏదైనా ఉంది అంటే ఈ వీడియోస్ అన్నిటిలో ఇది మాత్రమేనండి. ఇందులో అమ్మమ్మకి నేను కట్టి అలంకరించిన చీర నాదే, నా పెళ్లి చీర. మనం ఆల్రెడీ ఆడపిల్లలందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అమ్మల్ని చీరలు చుట్టేసుకోవడం. అలా కాకుండా రివర్స్లో నా చీర మా అమ్మమ్మకి, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్లో అమ్మమ్మకి అలంకరించడం నాకు ఎంతో నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మేమందరం నలుగురం, అమ్మమ్మ, అమ్మ, నేను, నా కూతురు, నలుగురం కలిసి ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఒక పొరపాటు ఏం జరిగిందంటే అండి, నేను షష్ఠి పూర్తి వీడియోస్ అన్నిటిని కూడా 2 పెన్ డ్రైవ్లో అప్లోడ్ చేశాను. అందులో ఒక పెన్ డ్రైవ్ పోయింది. సో అమ్మమ్మ నా పెళ్లి పట్టు చీరతో ఉన్న వీడియోస్ మొత్తం కూడా ఆ పెన్ డ్రైవ్లోనే ఉండిపోయాయి. సో అవన్నీ మిస్ అయిపోయినాయి. నేను ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరూ ఈ వీడియోలో కనిపించకపోవచ్చు. అందరూ ఏంటండి, మేము కూడా మా ఫ్యామిలీతో ఉన్న వీడియోస్ అన్నీ కూడా అదే పెన్ డ్రైవ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఆ పట్టు చీరలో అమ్మమ్మ ఉన్న వీడియోలు, మేమందరం దిగివిన వీడియోలు, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్న వీడియోస్ కూడా అందులోనే ఉండటం వల్ల మొత్తం మిస్ అయిపోయినాయి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియోలో చూడండి, మా రవిమావయ్య అయితే పూలు చల్లే పని మీదే ఉన్నాడు అమ్మమ్మ తాతయ్య మీద. అండ్ ఫంక్షన్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫంక్షన్ ని ఫుల్ ఎంజాయ్ చేశారండి. అంతా కూడా ఒరిజినల్ వాయిస్ తో అప్లోడ్ చేస్తాను, ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి.
మహానుభావుడు. సేమ్ ఆడియోలో రామ్ చెప్పినట్టే జరగంటే జరగదు అంది మా అమ్మమ్మ ఈ ఫంక్షన్. కానీ ఏం చేస్తుందండి, తాతయ్య బలవంతం మీద బలవంతంగా అయినా ఒప్పుకుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక తప్పదుగా అన్నట్లు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫంక్షన్ అంతా కూడా అయిపోయాక. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఈ ఫంక్షన్ జరగకపోతే మా తాతయ్య అయితే అవసరం అయితే రెండో పెళ్లి చేసుకుని అయినా షష్ఠి పూర్తి చేసుకుంటానన్నాడు. మా తాతయ్య ఉద్దేశంలో ఏంటంటే ఇలా అనౌన్స్ చేస్తే అంత ఈజీగా ఆయన పిల్ల దొరుకుద్ది అనుకున్నాడు. కానీ ఎన్ని జన్మలెత్తినా మా అమ్మమ్మ లాంటి బంగారు తల్లి ఆయనకు మళ్ళీ దొరకదు. ఎన్ని ఎల్లో బుళ్ళో పూల జల్లో మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో. అండ్ ఇక్కడైతే తాతయ్య పక్కన ఉన్నది మా పెద్దమ్మమ్మ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. ఈ 7 అక్క చెల్లెళ్ళు అని మొదలు పెడితే చాలు మా వారు 7 చేపల కథ స్టార్ట్ చేసావా అంటారనమాట. ఆ 7 చేపల్లో ఆమె 5వ చేప, మా అమ్మమ్మ 6వ చేప. సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి మొగ్గ మొగ్గ తన మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి. సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి సిగ్గు ఇదిగో ఇక్కడ ఈ వీడియోలో కనపడుతున్న అమ్మమ్మ మా అమ్మమ్మల వాళ్ళ పెద్దక్క. తను 7 చేపల్లో 1 చేప. మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి. సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా. సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా. రాముని సిక్కల్లో కాముడు సింపలు రేపంగా. సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి. విరజాజి పూల బంతి అరసేత మోయలేని. విరజాజి పూల బంతి అరసేత మోయలేని. క్లాప్స్ కొట్టండి. చూసేకి అగ్గిరవ ఉంటాడేంటి ఇట్లాను. ఓకే 1 2 3. ఇక్కడ నుంచి అయితే 3వ షష్ఠి పూర్తి వీడియోలండి. షష్ఠి పూర్తి కోసం అమ్మమ్మ తాతయ్య సత్తుపల్లి అయితే వచ్చేసారు. మరి 1వ అయింది, 2వ అయింది, మళ్ళీ 3వ షష్ఠి పూర్తి ఏంటా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఒక పంతులు గారు చెప్పారట తాతయ్యకి, అయితే షష్ఠి పూర్తి ఒకసారి చేసుకోవాలి, లేదంటే 3 సార్లు చేసుకోవాలి తప్ప 2 సార్లు చేసి ఆపకూడదు అన్నారట. సో అదే డిస్కషన్ మా అందరికి వచ్చినప్పుడు ఏమన్నానంటే, నేను ఆల్రెడీ డాడీ వాళ్ళు చేశారు, మీరు చేసుకున్నారు కాబట్టి ఈసారి నేను నా ఇంటి దగ్గర చేస్తాను వచ్చేయమని చెప్పాను అనమాట. సో దానికి
దానికోసం అయితే వీళ్ళు ఇలా సత్తుపల్లి వచ్చేసారు. అయితే ఇవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలండి. వాళ్ళ అక్క చెల్లెళ్ళ వీడియోలు కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో ఉండాలనే ఉద్దేశంతో ధనమ్మ ఉన్న వీడియోలన్నిటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా 3 షష్ఠి పూర్తులు కలిపి చేసే వీడియో తాతయ్య అమ్మమ్మ కోసమే చేస్తున్నాను. అందుకని వాళ్ళకు ఒక మెమరీ లాగా అమ్మమ్మ పెద్దమ్మమ్మ కూడా ఈ వీడియోలో ఉండాలని ఈ వీడియోస్ అన్నిటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. మరి ఆవేశంగా ఫంక్షన్ చేస్తానన్నాం కానీ మనకు రూపాయి సంపాదన లేదు. పైగా చేతిలో 65,000 రూపాయలు ఫోన్ మెయింటైన్ చేస్తాం. దానిలో 1,00,000 వీడియోస్ ఉంటాయి కానీ వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే టైమే ఉండదు మనకి. కరెక్ట్గా ఖచ్చితంగా సింపుల్గా చెప్పాలంటే క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు మనకి. మరి ఫంక్షన్కి ఎలా? మా ఆయన దగ్గర తీసుకోవాలంట. ఆయన దగ్గర తీసుకోవటం పెద్ద కష్టమేం కాదండి. సెంటిమెంట్గా ఒక 2 రీల్స్ షేర్ చేస్తే చాలు. మరి అవి ఏ 2 రీల్స్ షేర్ చేశాను, ఎలా జరిగింది, ఎలా డబ్బులు పుట్టాయి, ఫంక్షన్ ఎలా జరిగిందో మొత్తం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందైతే ఇలా ఒక రీల్ పంపించానండి. ఆర్థిక సాయం కావాలి, అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. మరి ఆయన రిప్లై ఏమొచ్చిందో తెలుసా? నేను లైఫ్ లో నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటానో తెలుసా? చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకి వచ్చేది, నీకు పనికొచ్చేది అది. మరి అంతే కదండి, 2 రీల్స్కి లొంగని వ్యక్తి కూడా అమ్మమ్మ తాతయ్య సెంటిమెంట్తో కరిగిపోయాడు అనమాట. మనకి అమౌంట్ అయితే స్పాన్సర్ అయిపోయింది. మరి ఎక్కడ ఫంక్షన్ చేయాలనుకునేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇదంతా కూడా అమ్మమ్మ తాతయ్య మమ్మీ డాడీ నేను అందరం కలిసి డిస్కస్ చేసుకుని అక్కడ ఇక్కడ ఎందుకులే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసేద్దామని బట్టలు కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా కొనుక్కొచ్చేసాం నేను ఆయన వెళ్ళి. ఆ తర్వాత జరిగిన ఫంక్షన్ ఏర్పాట్లు మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూసేద్దరు. కానీ సారికి బట్టతల మీద 4 వెంట్రుకలు ఉండవు కానీ ఫుల్గా నూనె పట్టించి ఫంక్షన్ అనగానే చక్కగా తలస్నానాలు చేసి అత్తరు కొట్టేసుకుని కూర్చున్నారు. అయితే నేను ఎప్పుడైతే ఫంక్షన్ చేస్తానన్నానో ఇది 3వసారి కదా, సింపుల్గా తేల్చేయమ్మా అని అమ్మమ్మ తాతయ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. సో సింపుల్గా తేల్చినా సరే 2 సార్లు షష్ఠి పూర్తుల్లో ఏవేవైతే వీళ్ళు మిస్ అయ్యారో చేసుకుందాం అనుకుని అవన్నీ కూడా వాళ్ళకి చేద్దామని అనుకున్నాం. అయితే తాతయ్యని కనుక్కున్నాను అనమాట. నీ విష్ లిస్ట్లో ఇంకేమన్నా ఉన్నాయా, నీకు కావాల్సినవి అని అడిగితే తాతయ్య కొన్ని చెప్పారు. ఏంటంటే బుగ్గ చుక్క, నుదుట బాసికము, వీటితో పాటు పూలదండలు, ఇట్లా కేక్ కటింగ్, చిన్న చిన్న సింపుల్ కోరికలన్నీ చెప్పారనమాట. ఆ సింపుల్ కోరికలన్నిటినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుని 2 షష్ఠి పూర్తుల్లో ఏవేవి మిస్ అయ్యారో బిందెలో ఉంగరాలు తీయటం, బాసికాలు కట్టుకోవటం, మళ్ళీ అప్పగింతలు, ఇంకా అరుంధతి నక్షత్రాన్ని చూపించటం, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధమైన విషయాలన్నిటి కూడా 2 షష్ఠి పూర్తుల్లో మిస్ అయ్యారు కాబట్టి అవన్నీ కూడా ఈ షష్ఠి పూర్తిలో ఉండేలాగా జాగ్రత్త తీసుకున్నాను అనమాట. ముందే అంతా కూడా లిస్ట్ అవుట్ చేసేసుకుని వాటికి తగ్గట్టు సామానాన్ని తెప్పించాను. తెప్పించిన తర్వాత అందరం తయారైపోయి మా డాడీ వాళ్ళ పెంట్ హౌస్కి పైకి అయితే వెళ్ళాము. అక్కడ మా డాడీ అయితే వచ్చి రానట్టు ఏదో ఆయనకి తెలిసిన డెకరేషన్ అయితే చేశారు, పూలు బెలూన్స్ తెప్పించి. సో అలా అందరం అయితే రెడీ అయిపోయి పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత అమ్మమ్మని తాతయ్యని కూడా రెడీ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చేసేది హడావిడిగా చేయకపోయినా, ఎక్కువ మందిని పిలవకపోయినా మనలో మనమే ఉంటున్నాం కాబట్టి సింపుల్గా అయినా సరే చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలని ఫీల్ అయ్యాను నేను. దానికోసం పిల్లలందరినీ కూడా రెడీ చేసామన్నమాట ముందే. ఈ ఫంక్షన్ కోసం ఈ ఏర్పాట్లు మా డాడీ ఆపరేషన్తో డెకరేషన్ అంతా కూడా డాడీ, మళ్ళీ మైక్ ఇలాంటివన్నీ కూడా హ్యాండిల్ చేసింది నా కొడుకు, అండ్ మనకి వీడియోలు తీసింది మాత్రం నేను, డాడీ, మా వారు ఎవరిని దొరికితే వాళ్ళనే వాడేశాను అనుకోండి. వాళ్ళతో పాటు మా సరు వేద ఫుల్గా డ్యాన్స్ చేశారు. ఇవే కాకుండా వీళ్ళు 2 షష్ఠి పూర్తుల్లో మిస్ అయిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేసామన్నమాట. ఇంతేనండి. మరి ఇక్కడ నుంచి అయితే మన వీడియో మొత్తం కంటిన్యూగా చూసేసేయండి. ఇందులో అప్పగింతల సీన్ మాత్రం సూపర్ ఉంటుంది.
ఉంది. అది నెక్స్ట్ బిందులో ఉంగరం వేసి తీసేవి అవన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మీరే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో ఎన్ని ఎల్లో ఒళ్ళే చెమ్మగిల్లో మల్లి ఎల్లో మంచి తేనె చల్లో ఒళ్ళోకొస్తే వయ్యారాలు ఇళ్ళకొస్తే సంసారాలు పగలే తారలు. ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో ఎన్ని ఎల్లో ఒళ్ళే చెమ్మగిల్లో మల్లి ఎల్లో మంచి తేనె చల్లో నడిచొచ్చే నచ్చే వయసులివి చలి సొగసులివి దొరికాయి దోరగా కలిసొచ్చే పిచ్చి మనసులివి కసి వరసలివి కలిసాయి కమ్మగా. అవును రాఖిల్, పెద్దయ్యాక నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా? డాడీ నేను ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ లాగా దొంగ అవుతా డాడీ. ధూమ్ 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 నీనా 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 హీ. మరి ఇక్కడైతే అమ్మ డాడీ వాళ్ళిద్దరూ కలిసి మా తాతయ్య వాళ్ళకి బట్టలు పెట్టారనమాట. బట్టలు పెట్టేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగి అమ్మమ్మకి తాతయ్యకి బట్టలు చేంజ్ చేసి మళ్ళీ అయితే కూర్చోబెడతాము. అక్కడ నుంచి మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. కానీ నాకు ఒకటి అర్థం కాలేదండి, పెళ్లి కూతుర్ని బట్టలు మార్చడానికి తీసుకెళ్తుంటే ఎక్కడైనా పెళ్లి కొడుకుని కూడా అదే రూమ్కి తీసుకొస్తారా? మా వారు అయితే తాతయ్యని అదే రూమ్కి తీసుకురారు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బయటికి గెంటేసి డోర్లు వేసుకొని అమ్మమ్మకి డ్రెస్ చేంజ్ చేసాము. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత వచ్చి నించున్నాడు కానీ ప్రశాంతత లేదు మా తాతయ్యకి. ఇక్కడ నన్ను ఫోటోలు వీడియోలు తీయకుండా నన్ను పట్టించుకోకుండా దాన్నే తయారు చేస్తున్నాడని బాగా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యాడు అనుకోండి. ఎందుకంటే మా తాతయ్యకి ఫోటోలు వీడియోలు ఫంక్షన్స్ అంటే పిచ్చని ముందే చెప్పాను కదా, అందుకనమాట. ఇక్కడైతే మా అమ్మ తనకున్న ఆర్నమెంట్స్ ఏవో వాళ్ళ అమ్మకి అలంకరించేసుకొని మురిసిపోతుంది. ఆ తర్వాత మొత్తం అలంకరించేశాక మళ్ళీ షష్ఠపూర్తి కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. చూసారు కదండి, ఇక్కడ నా చేతిలో ఉన్నాయి అయితే బాస్కాయలు అనమాట. నేను ముందే చెప్పాను కదండి, ఫస్ట్ 2 షష్ఠపూర్తుల్లో అమ్మమ్మ తాతయ్య ఏవైతే మిస్ అయ్యారో అవన్నీ కూడా ఈ షష్ఠపూర్తిలో ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ముందే నేను లిస్ట్ అవుట్ చేసేసుకొని ఉంచుకున్నా. ముందు 2 షష్ఠపూర్తుల్లో వీళ్ళు మిస్ అయింది ఏంటంటే బాస్కాయలు ఒకటి, తలంబ్రాలు పోసుకోవటం ఒకటి, చిప్స్ పోసుకోవటం ఒకటి, ధర్మాకోల్ బాల్స్ ఊదుకోవటం ఒకటి, బిందులో ఉంగరం వేసి తీయటం ఒకటి, అరుంధతి నక్షత్రం చూపించడం ఒకటి, మంగళహారతి ఒకటి. ఇవన్నీ మిస్ అయ్యారు కాబట్టి ఈ మొత్తం ఖచ్చితంగా ఈసారి షష్ఠపూర్తిలో ఉండాలని ఫిక్స్ అయ్యి మొత్తం తెచ్చేసి పెట్టుకున్నాను. ఇవి కాకుండా ఈ షష్ఠపూర్తిలో నేను కూడా మిస్ చేసింది ఏంటంటే వాళ్ళని గదిలో నుంచి బట్టలు మార్చి తీసుకొచ్చేటప్పుడు పూలు చల్లుకుంటూ తీసుకురమ్మని చెప్పాను. ఆ పూలు చల్లటం పిల్లలు మర్చిపోయారనమాట. వాళ్ళెక్కడ వాళ్ళ డ్యాన్సుల్లో వాళ్ళ పాటలు వినటంలో వాళ్ళు ఆడుకోవటంలో వాళ్ళదంతా టైం వాళ్ళకే సరిపోయింది. సో ఇది మర్చిపోయారు. అందుకని
అది తప్ప మిగతా అన్నీ కూడా ఇందులో షష్ఠపూర్తిలో యాడ్ చేసేసాను. మరి ఇక్కడైతే అమ్మమ్మ తాతయ్యని ఇద్దరిని రెడీ చేయటం అయిపోయింది అనుకోండి. ఏంటంటే అమ్మమ్మకి గాజులు ఎక్కించడం పెద్ద టాస్క్ అండి. కీళ్ళవాతం వచ్చి కాస్త చేతులు వంకరగా ఉంటాయి వేళ్ళు. ఇక్కడ నేను తప్ప ఎవరు డేర్ చేయలేకపోయారు. అందుకని అమ్మమ్మ చేతికి గాజులు ఎక్కిచ్చేసి తయారైపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పీటల మీద కూర్చోబెట్టి మనం ఏవైతే అనుకున్నామో ఈ షష్ఠపూర్తిలో ఉండాలని అవన్నీ కార్యక్రమాలు చక్కగా ఎంటర్టైనింగ్గా వాళ్ళకి సంతోషం కలిగించేలాగా చేసామన్నమాట. మరి మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఇక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మమ్మ తాతయ్యని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టేస్తాం. నెక్స్ట్ జరగబోయే ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ మొత్తాన్ని కళ్ళార్పకుండా చూసేయండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి కింద చూడండి, కింద చూడండి. మరి మీకు అడిగి మరీ బలవంతంగా కాళ్ళకి దండం పెట్టించుకోవడం తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో మా అమ్మమ్మ ఏం చేస్తుందో చూడండి. అక్కడ ఎక్స్క్యూజ్ మీ, ఇట్రండి. నేను ఎవరిని? ప్రిన్సిపల్ సార్. మరి ఎదురు పడితే గుడ్ మార్నింగ్ చెప్పండి. సారీ సార్. నో రెస్పెక్ట్, నో సిన్సియారిటీ, నో పంక్చువాలిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా మా నానమ్మ తాతయ్య ఆశీర్వాదంతో, మా అమ్మ నాన్న సపోర్ట్తో, మా పిల్లల సహకారంతో చక్కగా ఎంటర్టైనింగ్గా సాగిపోతుందండి ఈ షష్ఠపూర్తి. మరి ఇక్కడి నుంచి అయితే వీళ్ళకి తలంబ్రాల సీన్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇందాక అందరం కలిసి తలంబ్రాలు కలిపాం కదా, ఇప్పటి నుంచి తలంబ్రాల వేడుక మిస్ అవ్వకుండా చూసేయండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి,
పువ్వుడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అయ్యో బిందు లాక్కున్నాడు గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇట్టా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. దించు మామయ్య వచ్చాడు దించు. మరి ఇక్కడ 4 ఫ్యామిలీ పిక్స్ దిగేసిన తర్వాత అంపకాలు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఏం బాబు పెళ్లి ఇష్టం లేదా నీకు? మరి ఇదంతా జరిగాక దూరం కూర్చున్నావేంటి? అంపకాలు వస్తున్నావు. ఇదిగో మా అమ్మాయిని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకో. తీసుకున్నారు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. తీసుకున్నారు, ఇంత బండాయిని కట్టారు. ఇంత అందమైన అబ్బాయి ఎక్కడ భజన దానికి భజన. మీరు గొప్పలు 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 ఏం గొప్ప గొప్ప ఏం చూసుకున్నాడు? మేము చెప్పేదా చెయ్యి తీసేస్తాను. ఎవరనుకున్నావు? ప్రణవ్. ఎలా చూసుకుంటావు చెప్పు, లేకపోతే నమ్మకంగా ఎట్లా చెప్పు మా అమ్మాయి నీకు. బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్ని ఇంట్లో తీసుకొచ్చి పెడతా. అసలు ఓపికందా? ఎంత ఉన్నావు? వెళ్ళగానే మా బయటికి. మీ అమ్మాయికి వంటలు వచ్చి అసలు రాదమ్మా. మేము కష్టం ఇచ్చిందని ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతే
చెప్పు, నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. మూసుకొని రాసుకోండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అంతేగా 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 ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో షష్ఠి పూర్తులు అవన్నీ మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయండి. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మమ్మ పెద్ద ముత్తైదు కదా, తన దగ్గర నుంచి నేను మా మద్దలు కూడా వాయినం అందుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత ప్రతి చిన్న ఫంక్షన్స్కి, సెలబ్రేషన్స్కి, పార్టీలకి, దేనికైనా కానీ కేక్ కటింగ్ కామన్ అయిపోయింది కదండి ఇప్పుడు. అందుకని కేక్ కూడా తెప్పించేసాను అనమాట అమ్మమ్మ తాతయ్యతో కట్ చేయించడానికి. ఇక్కడ దాన్ని పెడుతున్నాను. అంతేకాదు మాక్సిమం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి కూడా పూర్తయిపోయినాయి కదా. ఆ తర్వాత మా అమ్మాయి ఒక కెమెరా పర్సన్ లాగా మారిపోయి వీళ్ళకి ఏవేవో ఫోజులు పెట్టించుకుంటా ఫోటోలు అవైతే తీసింది. వాళ్ళు దీన్ని తీసిన తర్వాత మేమందరం కూడా ఫ్యామిలీగా విడివిడిగా ఇట్లా ఫొటోస్ ఇవన్నీ కూడా తీయించేసుకున్నాము. అదంతా కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఏ వీడియోలో చెప్పని దాన్ని ఈ వీడియోకి ఇన్నిసార్లు షేర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియోకి నాకు బోల్డ్ స్ట్రైక్స్ వస్తాయండి. బోల్డ్ అని పాటలు పాడాను. అయినా సరే షేర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మమ్మ తాతయ్య వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడాలనే ఉద్దేశంతో మాత్రమే, అది కూడా సెల్ఫిష్గా. సో ఈ వీడియోకి ఎన్ని స్ట్రైక్స్ వచ్చినా పర్లేదు, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి 10 మందికి 20 మంది చూసేలాగా ట్రై చేయండి. ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో, మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో, ఎన్ని ఎల్లో ఒళ్ళే చెమ్మగిల్లో, మల్లి ఎల్లో మంచి తేనె చల్లో. ఒళ్ళోకొస్తే వయ్యారాలు, ఇళ్ళకొస్తే సంసారాలు, పగలే తారలు. ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో, మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో, ఎన్ని ఎల్లో ఒళ్ళే చెమ్మగిల్లో, మల్లి ఎల్లో మంచి తేనె చల్లో. నడిచొచ్చే నచ్చే వయసులివి, చలి సొగసులివి దొరికాయి దొరగా. కలిసొచ్చే పిచ్చి మనసులివి, కసి వరసలివి కలిసాయి కమ్మగా. మొగుడికి నచ్చు, కన్నె మొక్కల్లే విచ్చు, తలగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు. ప్రేమించుకుంటే వేళ పాడాలేనే లేవులే, లేనే లేవులే. ఎన్ని ఎల్లో
ఎల్లో తల్లో వానవిల్లో చిటికేసి కాసే కనులు ఇవి ప్రియ కలలు ఇవి నడిరే నవ్వగా తడి చేసే తేనె పెదవులివి రస పదవులివి తుడి చేస్తా ముద్దుగా పలకని మాట పదారు వన్నెల పాట పరువపు బాట కులుకుల కులాస తోట పెళ్ళాడుకుంటే లైలా మజ్ను గాథే లేదులే గాథే లేదులే ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మల్లి ఎల్లో తల్లో వానవిల్లో ఎన్ని ఎల్లో ఒళ్ళే చెమ్మగిల్లో మళ్ళీ ఎల్లో మంచి తేనె జల్లో ఒళ్ళోకొస్తే వయ్యారాలు ఇళ్ళోకొస్తే సంసారాలు పగలే తారలు పంచో చెడో కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ యాజ్ స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బాగా చూసుకోండి. ఎందుకంటే నానమ్మ తాతయ్య లేని లోటు ఇప్పటికీ మేము ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా లైఫ్ చాలా షార్ట్ అండి, ప్రతి సెకండ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఈ రోజుకైతే ఇదే మన వీడియో అండి. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు జ్ఞానయోధి వ్లాగ్స్. సైనింగ్ అప్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటా